కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు. ఆయన ఈరోజు మంగళగిరిలో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కమ్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్కి పంపించడం, ఈ విషయాలు మనం చెప్పుకున్నాము. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇంకొన్ని ఇందులో ఉన్న అంశాలు, పోలీసుల ఆరోపణలు చూసిన తర్వాత మనం ఈ చర్చను ముగించవచ్చు. నేను చెప్పాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి చివరిలో విడిగా నేను చెప్తాను. రిపోర్ట్లో పోలీసులు స్పష్టంగా ఆరోపిస్తున్నది ఏంటంటే, ఇది ఏదో కేవలం ఆ చర్చకు సంబంధించింది కాదు. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ, ఇన్సల్టింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్, డిఫేమింగ్ ఉమెన్ కమ్యూనిటీ, outraging the religious feelings and promoting feelings of enmity against members of SC/ST by non-SC/ST members that occurred on 6/6/25 to 2025 prior to 18 hours at Raipudi village of Tullur Mandal. అంటే చాలా చోట్ల దీని మీద ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక నేరపూరితమైనటువంటి కుట్ర, మహిళల యొక్క గౌరవానికి భంగం కలిగించటము, వాళ్ళను అపఖ్యాతి పాలు చేయటము, మత భావాలను నొప్పించటము, దెబ్బతీయటము, SC/ST వర్గాలకు ఇతర SC/ST ఇతర వర్గాల వాళ్ళ పట్ల శత్రుత్వ భావనను పెంచటము, ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు. ఇవన్నీ దీంట్లో ఉన్నాయని ఇక్కడ మాకు ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ రైతులను వీళ్ళందరినీ కూడా సంఘటిత సంఘాలకు నాయకత్వం వహిస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన ఫిర్యాదును తీసుకొని దాని ప్రకారం ఇది చేస్తున్నాము అని చెప్పి అక్కడ ఇంకా మిగతా ఆరోపణలని మనం వింటున్నవి. అమరావతిని అవమానించే విధంగా ఉందని, దేవతల రాజధాని కాదు అన్నారని, ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఈ అధికారి సమర్పించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు అంతా నమోదైన తర్వాత దాన్ని ఎలా చేశారు ఏంటి అవన్నీ కూడా చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ షేక్పేట తహసీల్దార్కి విషయాలు తెలియజేసి ఆ తర్వాత ఎలా ఏటుగా ఉన్నటువంటి కొమ్మినేనిని అరెస్ట్ చేశారన్న అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. అదైన తర్వాత ఒక 2 పేజీల పాటు ఆ చర్చ అంతా ఎలా మాట్లాడారు ఏంటి దాని అంతటి యొక్క నరేషన్ ఇచ్చారు. తెలుగులో, ఇంగ్లీష్లో కూడా దాని న్యాయమూర్తికి దాన్ని కూడా సమర్పించారు. అదైన తర్వాత తెలియదు ఈయనకు అక్యూజ్డ్ నెంబర్ 2 had sufficient knowledge that those sexual overtures as if those women folk living in and around Amaravati capital region squarely attributes irrespective of caste, creed, color, with sufficient knowledge and that those sexual slurs must have committed against those women on the ground that those women folk not only in general but also badly damages అనే ఇలా చెప్పడం దీనంతటి వల్ల వాళ్ళకి చాలా గౌరవానికి భంగం కలుగుతుందని పూర్తిగా తెలిసే ఇదంతా కూడా మాట్లాడారు అని. సో ఇదైన తర్వాత ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేసాము. దీని మీద చాలా తీవ్రమైన నిరసన వచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసిన తర్వాత ఆ క్రమంలో మేము నిబంధనలు పూర్తిగా పాటించాము. వీటన్నిటి రీత్యా ఆయన్ని మేము తీసుకోవాల్సి వస్తుంది, ఆయన రిమాండ్కి ఇవ్వాలి అని మేము కోరుతున్నాము అని చెప్పి. ఇంకొకటేమో దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి కూడా అమరావతి అనే పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. ఆ పేరుకు సహజంగా ఇలాంటి అర్థం వస్తుంది అని చెప్తే దాని మీద వీళ్ళు అవమానించే విధంగా వీళ్ళు మాట్లాడారు. ఇక్కడ 3 పేజీలు దాదాపు ఆ డైలాగులో. సో అది అయిన తర్వాత ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ నెసెసిటేటెడ్ ది అరెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఒకటి, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే సాక్షి టీవీ ఛానల్, ఆ టీవీ స్టూడియో అనేది పూర్తిగా అక్యూజ్డ్ 2 and 3 అదుపులో ఉంటుంది అని ఒక మాట. అంటే నిజంగా 2 అదుపులో ఉంటుందో లేదా అది తర్వాత చర్చకు సంబంధించింది. కానీ
Hence, there is every possibility for the accused to commit similar offences again and again, which may provoke caste conflicts, communal disharmony, and public unrest in society and insult the women టు ది లార్జర్ ఎక్స్టెంట్ పర్టికులర్లీ రిసైడింగ్ ఇన్ క్యాపిటల్ రీజియన్. కాబట్టి సాక్షి టీవీ ఛానల్, టీవీ స్టూడియో అన్నది పూర్తిగా అక్యూజ్డ్ A2 అదుపులో ఉంటాయి. కాబట్టి వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పులు చేసి కుల ఘర్షణలు, మతపరమైన శాంతికి భంగం కలిగించడము, అశాంతిని సృష్టించడము, మహిళలను ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో మరిన్ని అవమానాలకు గురి చేయడము జరగవచ్చు అని. రెండవది, సాక్షి టీవీ స్టూడియో అన్నది పూర్తిగా అతని అదుపులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సాక్ష్యాధారాలను మటుమాయం చేయవచ్చు అని. వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు సాక్షులను ప్రభావితం చేసి మాట్లాడకుండా చేయవచ్చు అని, అలాగే బెదిరించవచ్చు అని. తర్వాత అసలు ది అక్యూజ్డ్ హ్యాస్ ది పొటెన్షియల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఇండియా టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ లా. ఇఫ్ ఎస్కేప్స్ ఫ్రమ్ ఇన్ ఇండియా హీ మే నాట్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ బికమ్, అంటే అతను భారతదేశం నుంచి అసలు విదేశాలకు పారిపోవచ్చు, అప్పుడు మనం ఏమి చెయ్యలేము. అదైన తర్వాత దీంట్లో చాలా వివరంగా లోతుగా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే దీని వెనుక ఒక లార్జర్ కాన్స్పిరసీ, ఒక పెద్ద కుట్ర ఉంది, భారీ కుట్ర ఈ చర్చకు మించింది. సో ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తంలో కూడా అది ఉంది, భారీ కుట్ర, లార్జర్ కాన్స్పిరసీ థియరీ అని ఉంటుంది కదా, లార్జర్ కాన్స్పిరసీ ఉంది. లార్జర్ టు అన్కవర్ ది లార్జర్ కాన్స్పిరసీ, ఐడెంటిఫై ఆల్ ఇన్వాల్వ్డ్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ ది కన్సర్న్ మేనేజ్మెంట్ ఆఫ్ ది టీవీ ఛానల్ అండ్ టు కలెక్ట్ digital and technical evidence. Hence, for the purpose of proper investigation, custodial interrogation of the accused is required to ascertain the intent, planning and external influences behind this defamatory broadcast. సో ఇక్కడ ఏమంటారు, పెద్ద భారీ కుట్ర ఉంది, ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ప్రేరేపించారు, ఈ విషయాలన్నీ కూడా యాజమాన్యంతో సహా అదుపులోకి తీసుకొని వాటి మీద పూర్తి లోతైన దర్యాప్తు చేయడానికి ఈ రిమాండ్ అవసరం అవుతుంది అని చెప్పి పోలీస్ కోర్టుకు నివేదిస్తోంది. అలాగే కింది కారణాల వల్ల ఆయన మీకు ముందుంచడానికి పోలీస్ భాష ఒకటి ఉంటుంది టెక్నికల్గా. ది అబౌవ్ లైవ్ టెలికాస్ట్ ఈజ్ ప్రీ ప్లాన్డ్, డెలిబరేట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ విత్ మ్యాలిషియస్ ఇంటెంట్. అంటే పూర్తిగా ముందుగా పథకం ప్రకారము ఉద్దేశపూర్వకంగా ఒక దురుద్దేశంతో హానికరమైన ఆలోచనలతో దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సో ఈ కేసు పర్టైన్స్ టు సిచ్యువేషన్స్ ఆఫ్ 41(1)A వేర్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్. అంటే తెలిసి చేయటం, లెక్కలోకి తీసుకోవాల్సింది. In such cases, the officer is empowered to arrest individual without a warrant and without issuing a notice under Section 41A CRPC. Further, if 41A is applied, it will be an impediment for smooth progress. And ఇలాంటి కేసుల్లో ఈ 41(1)A కింద ముందే తెలియజేస్తే కనుక విచారణ దర్యాప్తు క్రమానికి నష్టం కలుగుతుంది. కాబట్టి చెప్పకుండా చేసేటటువంటి అధికారం, అవకాశం ఆ సెక్షన్ 41A CRPC కింద ఉంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో పెద్ద పాయింట్, ది అక్యూజ్డ్ A2 హ్యాస్ ఎ ప్రొపెన్సిటీ టు రిపీట్ దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ in-depth investigation on who are behind in this aggressive act with an intention for making uproar among various sects of women folk and this his presence outside the judicial custody not only tamper investigation. ఇదంతా అంటే అసలు ఈయనకి ఇలాంటి నేరాలు చేసేటటువంటి అలవాటు ఉంది, ఆయనకు అలవాటు కాబట్టి చాలా లోతుగా చేయాలి. ఆ విధంగా మహిళల మధ్య, వివిధ తరగతుల మహిళల మధ్య స్పర్ధ కలిగించేటటువంటి అలవాటు కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆయన ఉండడం చాలా అవసరం అని. ఇంకొకటి పెద్ద ఆరోపణ ఏంటంటే, ద కండక్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ A2 ఇన్ దిస్ కేస్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ క్రిమినల్ యాక్ట్స్ బట్ ఏ డైరెక్ట్ అండ్ బ్రేజన్ అసల్ట్ ఆన్ ది ఎంటైర్ ఉమెన్ ఫోక్ ఇన్ అండ్ అరౌండ్ ది క్యాపిటల్ రీజన్. కాబట్టి అసలు ఈ నిందితుడు A2 నిందితుడు
కేవలం నేరపూరిత చర్యలు మాత్రమే కాదు, చాలా ప్రత్యక్షంగా మహిళల మీద, రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళల మీద చాలా నేరుగా దాడి చేసేటటువంటి లక్షణం ఉంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ కండక్ట్, ది ప్రజెంట్ resentment and uproar would spread like a wildfire. If such actions are not dealt with iron fist, the heart of the rule of the law and the authority of the state to control such widespread present resentment would certainly be prejudicial to the entire state. అందుకనే ఈయన కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి ఇదంతా చేయకపోతే అసలు మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే చాలా కష్టంగా మారుతుంది అని. ద అగ్రెషన్ ఇంకా ఇదంతా చెయ్యటం అన్నది ఏదో అప్పటికప్పుడు చేసిన పని కాదు. అపియర్స్ టు బి పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ క్యాలిక్యులేటెడ్ ప్లాన్ టు ఇంటిమిడేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, derail investigation and demoralize the entire women folk, more particularly the members of the SC/ST, scheduled caste, scheduled tribe. సో ఏమంటారు, ఇదేదో అనుకోకుండా చేసింది కాదు, చాలా పథకం ప్రకారము ఈ న్యాయపరమైనటువంటి సంస్థలు, అంటే దర్యాప్తు సంస్థలను హడలగొట్టడానికి ఓ పథకం ప్రకారం చేశారు. అంతేకాకుండా మహిళలను కూడా హడలగొడతారు కాబట్టి, ప్రత్యేకించి ఎస్సీలను, కాబట్టి ఇది వెంటనే చేయాలి. తర్వాత ఏంటి, అనేక సందర్భాల్లో ప్రజల ప్రయోజనాలకు, అంటే వాళ్ళ ఉమ్మడి ప్రయోజనాలు హాని కలిగించే చాలా పనులు చేశారు. వాళ్ళలో ఒక అశాంతిని, ఉద్రిక్తతలను, వైరుధ్యాలను, శత్రుత్వాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని. పైగా దర్యాప్తు అది సంస్థతో ఆయన సహకరించటం లేదు, చాలా కప్పదడి సమాధానాలు, పై సమాధానాలు, దారి తప్పించే మాటలు చెప్తూ ఉన్నారు, ఆ విధంగా పక్కదో పట్టిస్తున్నారు అని. అసలు ఈయనకు చట్టం పట్ల గౌరవం లేదు. His conduct reflects a high likelihood of it is evident that he remains undated by ongoing legal proceedings. కాబట్టి అసలు ఈయనకు చట్టం పట్ల పెద్ద ఇది లేదు, దేన్ని ఖాతరు చేసేటట్టుగా కనిపించట్లేదు అని. అంటే మొత్తం మీద ఒక పెద్ద కుట్ర జరిగింది, ఈయన ఏదో చాలా పథకం ప్రకారం చేశారు, అందరినీ హడలు కొడతారు, ఇవన్నీ ఆరోపణలు ఇక్కడ పెట్టారు. ఇంక ఇప్పుడు ఇవన్నీ మీద వైస్ట్రీట్ ప్రస్తుతానికి 14 రోజుల రిమాండ్కు పంపించారు. అదే సమయంలో SC/ST సెక్షన్ల కింద అట్రాసిటీ సెక్షన్ ఇది ఎలా వర్తిస్తుంది, మీరు వద్దన్నా పెట్టారు అని దాన్ని ఆయన ఆమోదించలేదని చెప్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు, అంటే దాన్ని ఫైనల్ అని వాళ్ళు ఒక విధంగా చెప్తుంటే, మామూలుగా అయితే దీని మీద మళ్ళీ పైకోర్టులో కూడా వాళ్ళు దీన్ని మళ్ళీ తీసిపోయి చెప్పొచ్చు. ఆ తర్వాత జిల్లా కోర్టులో, ఆ తర్వాత హైకోర్టు దాకా కూడా, కింద కోర్టులో దీన్ని నిరాకరించారు, కానీ సమస్య ఉంది అని చెప్పొచ్చు. అయితే అక్కడైనా నిలబడుతుందా లేదా అనేది వేరే ప్రశ్న. కానీ ఇప్పటికి ప్రధానంగా మటుకు ఈ కేసులో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, ఈ ఫిర్యాదులు, మహిళలను అవమానించటం, రాజధానిని అవమానించటం, కుల మత పరమైనటువంటి ఉద్రేకాలు రెచ్చగొట్టడం అంటే ఇలాంటి ఆరోపణలు మటుకు మిగిలి ఉంటాయి. దీని మీద ఇంకా న్యాయ పోరాటం ఎలా చేస్తారు, దాని మీద వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లు ఏంటి అన్నది మనం చూడాలి.